తులసి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఈశ్వర్కి మాత్రమే ఉంది. మాట్లాడతాను అంకల్. ఎలాగోలా ముందు నువ్వు ఈశ్వర్ని ఒప్పించమ్మా. అప్పుడు టైం గురించి బిల్డర్తో ఎలాంటి టెన్షన్ ఉండదు. అలాగే అంకల్, ఈశ్వర్తో మాట్లాడతాను. మాట్లాడు. ఓకే, మాట్లాడు. అన్నా, ఛాన్సీ పెట్టుకున్న ఆశలను అడ్డం పెట్టుకొని భలే పావులు కదిపావన్నా. అతి తొందరలోనే ఈ ల్యాండ్ సెటిల్మెంట్ జరిగిపోతుంది అనిపిస్తుందన్నా. అవ్వాల్సిందే, మళ్ళీ జరిగి తీరాలి. చాలామంది నిజాయితీ పనులను చూశాను. అవసరాల కోసం ఎవరైనా దారి తప్పాల్సిందే. ఈ ఈశ్వర్ కూడా అలాగే దారి తప్పాల్సిందే, మన దారికి రావాల్సిందే. అవునన్నా, కరెక్ట్గా చెప్పారు. ఎస్, కరెక్ట్. మళ్ళీ ఈ సంతోషంలో మంచి స్ట్రాంగ్ కాఫీ చెప్పు. అలాగే అన్న. ఝాన్సీ, బావా, నన్ను క్షమించు బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. వదులు. అలా కుట్టావేంటి బావా? నేను నీకు సారీ కదా చెప్పాను, మళ్ళీ ఐ లవ్ యూ అయితే చెప్పలేదు కదా. సారీయే చెప్పావు, కానీ ఇలా హక్ చేసుకొని చెప్పాలా? చెప్పే విధానం ఇదేనా? ఇంత ఇండీసెంట్గా నా దగ్గర ప్రవర్తించుకో. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. నీ మీద నాకున్న కాస్త రెస్పెక్ట్ కూడా పోగొట్టుకోకు. బావా, కావాలని హక్ చేసుకుని చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. సిన్సియర్గా చెప్పాలనుకున్నదే నా ఉద్దేశం. ఇలాంటి హగ్స్ అనేవి అమెరికాలో చాలా కామన్. అక్కడ కామన్ కావచ్చు, కానీ ఇక్కడ నా దగ్గర కాదు. నిన్ను నేను ఫ్రెండ్గా చూశాను. అది కాస్త నువ్వు చనువుగా తీసుకొని, అలుసుగా తీసుకొని, దయచేసి ఇలా బిహేవ్ చేయకు. బావా, నీ మంచితనం, నీ మాట తీరు, నీ వ్యక్తిత్వం నచ్చడం వల్ల నాకే తెలియకుండా నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నన్ను ప్రేమించాలని చెప్పేశావు కదా, మరేం పర్లేదు, ఫ్రెండ్గానే ఉంటాను. నా లైఫ్లో నేను ఒక్కరినే ప్రేమించాను, అది లక్ష్మి మాత్రమే. లక్ష్మి నాకు దక్కకపోయినా జీవితాంతం నేను తనని మనసులో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటానే తప్ప ఇంకెవరి ప్రేమలోనూ పడను. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు నా దగ్గర చేయకు. ప్రేమ, గీమా, పైత్యం అలాంటివేమన్నా నీ మనసులో ఉంటే తీసిపారే. అర్థమైందా? బావా, నువ్వు మరీ నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి? నువ్వు వచ్చినప్పటి నుంచి నన్ను గమనిస్తూనే ఉన్నావు కదా. నా గురించి నీకు అంతగా తెలియకపోయినా లక్ష్మిని నేనెంత పిచ్చిగా ప్రేమించానో నీకు తెలుసు కదా. తెలిసి నన్ను ఎలా ప్రేమిస్తావు? చెప్పాను కదా బావా, నాకే తెలియకుండా జరిగిందని. తెలియకుండా జరిగింది కదా. ఇప్పుడు క్లియర్గా చెప్పాను కనుక తెలుసుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ప్రేమ అనే మాట మళ్ళీ నీ నోటి వెంట నాకు వినిపించకూడదు. వెళ్ళు. అది కాదు బావా, ప్లీజ్. ఇంకేం మాట్లాడుకో. వెళ్తావా? జ్యోతి,
నువ్వు నన్ను కాదనంత మాత్రాన నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను నిన్ను ప్రేమించటం మానలేను. నువ్వు నాకు ఎలాగైనా కావాల్సిందే. నీ మనసు ఎలాగైనా మార్చి నా గురించి ఆలోచించేలా చేస్తాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ నెల 20వ తారీఖు లోపు 25 లక్షలు కట్టండి, లేదంటే మీ బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈశ్వర్ ఒక్క సంతకం చేస్తే 2 కోట్లు ఇప్పిస్తాను. మనకంటూ సొంత ఇల్లు ఉండాలి, స్టేటస్ ఉండాలి అని ఈశ్వర్తో ఎంత చెప్పినా నాస అర్థం చేసుకోవట్లేదు. లంచం తీసుకుంటే తప్పేంటి? అది లంచం కాదు, ఫేవర్ అనుకోవచ్చు కదా. అసలు అర్థం చేసుకోడేంటి? ఈశ్వర్ విషయంలో ఈ రోజు నుంచి నా ప్రవర్తన పూర్తిగా మారిపోవాలి. ఈ క్షణం నుంచే. ఝాన్సీ, ఏమైంది? ఝాన్సీ అడుగుతుంది నిన్నే. ఈశ్వర్, నేను ఏ మూడ్లో ఉన్నా అది నా ఇష్టం. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టు నువ్వుండు, నాకు నచ్చినట్టు నేనుంటాను. ఏమైందని నేను క్యాజువల్గా అడుగుతుంటే నువ్వేంటి అంత ఎమోషనల్ అయ్యి ఏదేదో మాట్లాడుతున్నావు? అంతగా నువ్వు దేని గురించి హట్ అయ్యావు? మా అమ్మ ఏమైనా అందా? అత్తయ్య గారు నన్ను ఏమీ అనలేదు. అలా అన్నా సరే నా బాధ నేనే పడతాను, నా కన్నీళ్లు నేనే తుడుచుకుంటాను. అప్పుడు కూడా నీ ఓదార్పు నాకు అవసరం లేదు, నీ మాటలు నాకొద్దు. ఝాన్సీ, ఏం జరిగిందో చెప్పకుండా నీ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపిస్తున్నావేంటి? నీ మీద చూపించాలన్నది నా ఉద్దేశం కాదు. నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే ఈ టాపిక్ కానీ ఈ టెన్షన్ కానీ నీకు అసలు లేదు కదా. అర్థమైంది ఝాన్సీ, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. నీ డ్రీమ్ విల్లా గురించే కదా. ఝాన్సీ, అలాంటి ప్రీమియం విల్లా కొనాలని నాకు కూడా ఆశ. కానీ ఆశ ఉంటే సరిపోదు కదా, మనకొచ్చే జీతం కూడా సపోర్ట్ చేయాలి కదా. జీవితాన్ని బట్టి జీవితమే డిసైడ్ అయిపోతే లైఫ్లో ఇంకెలాంటి గోల్స్ ఉండవు. ఎక్స్ట్రా ఎర్న్ చేయాలి, మన గోల్స్ డ్రీమ్స్ రీచ్ అవ్వాలి. ఇది నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అందుకే నీతో మాట్లాడడం మానేస్తున్నాను. ఝాన్సీ, ఈ ఎక్స్ట్రా ఎర్నింగ్ నాకైతే చేత కాదు. నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు అర్థమైంది. లంచం తీసుకోమనే కదా చెప్తున్నావు. నిజాయితీగా పనిచేస్తానే తప్ప ₹1 కూడా లంచం తీసుకోను. మన స్థాయికి తగ్గట్టు మనం భరించేంత డబ్బుతో ఏదైనా ప్లాన్ చేస్తే దానికి ఒప్పుకుంటాను. కానీ 5 కోట్ల విలువ చేసే ఆ విల్లా అంటే చాలా కష్టం ఝాన్సీ. దయచేసి అర్థం చేసుకో. ఈ విల్లా కొనే విషయంలో మన మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదు, అది గుర్తుంచుకో. ఆ డిఫరెన్సెస్ వచ్చేలా ఉన్నాయి, అంతా నీ వల్లే. ఝాన్సీ ప్లీజ్, ఎంతసేపు నీ పట్టుదలే కానీ నేను చెప్పేది కనీసం ఆలోచించవేంటి? నాకు నా పట్టుదలే ముఖ్యం. నేను కోరుకున్న నా డ్రీమ్ విల్లా నాకు సొంతం అవ్వడమే నాకు ముఖ్యం. అది కాదు ఝాన్సీ. ప్లీజ్ ఈశ్వర్, నాతో మాట్లాడుకో. ఝాన్సీ, ఝాన్సీ నేను చెప్పేది. ఝాన్సీ, రేవతి, నేనెంత కష్టపడ్డాను, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా చదివాను, అంతా నీ వల్లే. ఈ జైలు గోడలు నా భవిష్యత్తుని నాశనం చేయలేవు. నేను
తప్పకుండా ఆఫీసర్ని అవుతాను రేవతి. రేవతి, నీ విష్ణు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని టెన్షన్ పడుతున్నావు కదా, అసలు నీ విష్ణుకి ఏమైందో తెలుసా? ఏమైంది? మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. న్యాయమే తప్పకుండా గెలుస్తుంది. నిన్ను తప్పకుండా నేను బయటికి తీసుకొస్తాను. నాకు ఆ నమ్మకం ఉందమ్మా. రేవతి, విష్ణు గురించి ఆలోచిస్తూ ప్రతి క్షణం భయపడుతూ బాధపడుతూ భోంచేయడం మానేస్తే నువ్వింకా నీరసించి చాలా వీక్ అవుతావు. డాక్టర్ ఏం చెప్పి వెళ్లారో మర్చిపోయావా? నువ్వు స్ట్రెస్ గురైతే నీ కడుపులో పడ్డ ప్రాణానికి చాలా ప్రమాదం అన్నారు. కనీసం నువ్వు అదైనా గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండాలి. టైంకి భోంచేయాలి కదా. అత్తయ్య, విష్ణు ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడే వరకు నాకు మనశ్శాంతి లేదత్తయ్య. విష్ణు వచ్చాకే నేను తృప్తిగా భోంచేయగలను. రేవతి, ఒక అత్తగా ఒక అమ్మగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. విష్ణుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలోనే కదా నేనున్నాను. ఈ గంటలోనే ఈ సాయంత్రంలోపు తీసుకురావడం కుదరదు కదా. సాక్ష్యాలు ఆధారాలు సంపాదించాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు వారు మన విష్ణు కేసుకి ఒక హీరింగ్ డేట్ ఇవ్వాలి. అప్పుడు కదా విష్ణుని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రేవతమ్మ, విష్ణుబాబుని ఇలాంటి కేసులో ఎవరు ఇరికించారో, ఎందుకు ఇరికించారో తెలుసుకునేందుకు తులసక్క చాలా ప్రయత్నాలు చేస్తోంది. మరి తెలుసుకోకుండా అంత తేలిగ్గా అక్క వదిలేస్తుందా? ఎవరిని వదిలిపెట్టదు. ముందు భోంచేయండమ్మా. నాకేం వద్దు. రేవతి అలాగే అంటుంది. నువ్వు ఇటివ్వే, నా కోడలికి నేను తినిపిస్తాను. రేవతి, నువ్వు మరీ ఇంత పిరికిదానిలో ఉన్నావేంటి? మన విష్ణు తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? కీడించి మేలెంచమన్నట్టు ముందు నువ్వు భయపడుతున్నట్టే ఈ కేసు కాస్త అటు ఇటు అయిందే అనుకో, అంతటితోనే అయిపోతుందా? జిల్లా కోర్టు తీర్పుతోనే ఇంక మనం ఓడిపోతామా? ఆ పైన హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. అయినా అంతదాకా వెళ్లకుండా ఈ కోర్టులోనే విష్ణుని నిర్దోషిగా నేను నిరూపిస్తాను. మన విష్ణుని క్షేమంగా నేనింటికి తీసుకొస్తాను. నువ్వు కలలు కన్న ఉద్యోగం కూడా విష్ణుని వరించేలా, నువ్వు మురిసిపోయేలా నేను చేస్తాను. అది కాదత్తయ్యా. అంటే నీకు నా మీద నమ్మకం లేదా? మీ మీద నమ్మకం ఉందత్తయ్యా. మన కుటుంబం ముక్కలవ్వాలని, మన కుటుంబం పరువు తీయాలని చూస్తున్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారేమోనన్న భయమే నన్ను చాలా కుంగదీస్తుంది. రేవతి, కష్టం వచ్చినప్పుడు కుంగిపోతే ఆ కష్టం నిన్ను ఇంకా ఇంకా పాతాళానికి పడేస్తుంది. జీవితం మీద పెంచుకున్న ఆశలన్నింటినీ చంపేస్తుంది. ఎలాంటి పరిస్థితులొచ్చినా కూడా వాటిని తట్టుకుని ఎదురు నిలబడాలే కాని నా కుటుంబం ఎప్పుడు కుంగిపోకూడదు. విష్ణు నిర్దోషాన్ని రుజువు చేయడానికి కొన్ని ఆధారాలు కూడా సంపాదించాను. ఈ తులసి మాటిస్తే అది నెరవేర్చడానికి ప్రాణాలైన పణంగా పెట్టేస్తుంది. విష్ణు అక్కడ ధైర్యంగా ఉన్నాడు. నువ్విలా ఉన్నావని తనకు తెలిస్తే ఎంత బాధపడతాడు? ఒక్కసారి ఆలోచించు. నా మాట నిలబెట్టుకుంటాను రేవతి. విష్ణుని నిర్దోషిగా రుజువు చేస్తాను. ఈరోజు శుక్రవారం కదా,
అవునత్తయ్యా. రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు. సోమవారం పిటిషన్ వేస్తాను. సరిగ్గా బుధవారం విచారణ జరిగేలా చూస్తాను. ఆ రోజు సాయంత్రానికే విష్ణుని క్షేమంగా నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. నన్ను నమ్ము. మీ మీద నాకు నమ్మకం ఉందత్తయ్యా. అయితే తిను. చూస్తుందా బదులే రాని గతం మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే నిజం జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా. ఇంత ఆకలి పెట్టుకుని తినకుండా ఉన్నావా? తిను. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. దా, తిను. అక్క, తెగ కష్టపడి సివిల్స్లో ర్యాంక్ కొట్టి ట్రైనింగ్కి వెళ్ళిన ఆ విష్ణుని భలే టార్గెట్ చేసావక్క. వాడికి ఏమాత్రం డౌట్ రాకుండా వాడితో పాటు అకాడమీలో ట్రైనింగ్ అవుతున్న వాడితో భలే స్కెచ్ వేశావు. రాకేష్ను మర్డర్ చేయించే ప్రయత్నం చేసి ఆ క్రైమ్ స్టోరీ మొత్తం విష్ణు వైపు టర్న్ చేసి వాడి మీదే కేసు రిజిస్టర్ అయ్యేలా చేశావు. ఇంకా విష్ణు ఉద్యోగం మీదే కాదు, జీవితం మీదే ఆశలు వదులుకోవాల్సిందే. తులసి కుటుంబానికి దూరం అవ్వాల్సిందే. సంజయ్, కాస్త సౌండ్ తగ్గించి మాట్లాడు. లక్ష్మి వింటుంది. లక్ష్మి ఎక్కడో పైనుందక్క, వినపడదు. నువ్వు వేసిన ప్లాన్కి బలయ్యి పాపం ఆ తులసి కొడుకుల్ని కాపాడుకోవడానికి ఎలా పరుగులు పెడుతుందో చూస్తుంటే నువ్వు సాధించావని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానక్క. ఆ తులసి ఇలాగే పరిగెత్తాలి. ఇంకా ఇంకా అలసిపోయి ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయి కుమిలి కుమిలి ఏడవాలి. కోర్టులో నాకు నా యువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన తులసి ఇంతకింత అనుభవించాలి. కనీసం ఆ విష్ణుకు 7 to 8 years శిక్ష పడుతుంది. ఇది చాలు ఆ కుటుంబం పరువు పోటానికి. ఇది చాలు ఆ తులసి కూడా సరైన శిక్ష అని చెప్పటానికి. సుజాత గారు, నందిని మేడం, ఓ మీరందరూ ఇక్కడే ఉన్నారా? నాకు చాలా సంతోషం. సంతోషమా? దేనికంత సంతోషం? క్రిమినల్ కేసులో ఇరుక్కొని కొడుక్కి శిక్ష పడుతుంటే నీకంత సంతోషంగా ఉందా? ఓ, నవ్వలేక ఆ నరకం అనుభవించలేక అది ఈ రూపంలో చూపిస్తున్నావా? కొడుకు జీవితానికి అన్యాయం జరుగుతుంటే ఏ తల్లి ఆనందపడదు. అలా ఆనందపడితే తను తల్లే కాదు. అయినా నా కొడుకెందుకు శిక్ష పడుతుంది? నేరం చేశాడు కనుక పడుతుంది. కేసు రిజిస్టర్ అయింది కనుక చావు బ్రతుకుల్లో ఉన్నవాడు వాంగ్మూలం ఇచ్చాడు కనుక శిక్ష పడుతుంది. హ, కేసు రిజిస్టర్ అయినంత మాత్రాన నా కొడుకు క్రిమినల్ కాదు. నిందితుడు వాంగ్మూలం ఇచ్చినంత మాత్రాన
నా కొడుకేమీ నేరస్తుడని కోర్టు తీర్పు ఇవ్వదు. ఈ ప్రయాణంలో చాలా మలుపులున్నాయి, మెలికలున్నాయి. మీకంటూ శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది నందిని, ఆ తర్వాత మా నాన్న. వాళ్లే చేశారా? ఆధారాలతో సహా అన్ని ప్రూవ్ అయినప్పుడు అసలు దోషులెవరో అందరికీ అర్థమైపోతుంది. నా బిడ్డని నిర్దోషిగా తీసుకొస్తాను.